సహనం 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 అని చెప్పి ఎంతో సహనం ఉంటే, అంత సహనం ఉన్నప్పుడు మరి ఇంట్లోనే సర్దుకొని ఉండాలి. ఇంకోళ్ళు ఎవరో ట్రాప్ చేశారు, నేను పోయాను, వాళ్ళు ట్రాప్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను అని. ఎంత నీచమైనటువంటి. ఆవిడ క్యారెక్టర్ ఏంటని ఒక్క మాటలో చెప్తా. ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఎప్పుడైతే ఇంట్లో బిడ్డల్లో వదిలేసి వెళ్ళిపోయిందో ఆవిడ ఆడది కాదు, తల్లి అంతకంటే కాదు, మహాతల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటండి. ఎంత నీచమైన తల్లి అయినా పిల్లల్ని తప్పనిసరిగా తీసుకుంటారు. గర్భం నుంచి వచ్చినటువంటి వాడు కదా, వాళ్ళ మీద ఎంత పేగు బంధం అది. ఆ పేగు బంధానికి ఎంత విలువిస్తారు ఆడవాళ్ళు. కానీ ఆవిడ చేసిన వీడియోలో గురువుగారు నేను వెళ్ళిపోయాను, నా ఇష్టం అది, మీరెందుకు బాధపడుతున్నాను, ఆయన మంచివాడు కాదు కాబట్టి, నన్ను సంతోష పెట్టలేదు కాబట్టి. ఆవిడ 2-3 కారణాలు కూడా చూపించారు వీడియోలో. ఫ్రిడ్జ్ కొనమంటే కొనలేదు, తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ తెచ్చిపెట్టడం, నీకే స్కూటర్ ఉంది కదా, నువ్వే స్కూటర్ వేసుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, నాకు స్కూటర్ నడపడం రాదన్నాడు. ఇలాంటి వాళ్ళతో ఏ స్త్రీ కాపురం చేస్తుందని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. ఫ్రిడ్జ్ కొనకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతుందా, టాబ్లెట్ కొనకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతుందా, బండి మరి ఆయనకి రాదు అని చెప్తున్నారు. ఆయన క్లియర్గా చెప్తున్నప్పుడు నువ్వు బండి వేసుకొని తెచ్చుకోమని చెప్పారు. లేదు అనుకునేటువంటి బిజీ అంటే ఒకటి చెప్తున్నా, భర్త చేయవలసినటువంటి పనులు చేయాలి. కానీ నీకు అందుబాటులో అన్నీ ఉన్నప్పుడు, నీకు అర్ధరాత్రి కూడా సంగీత కచేరీకి వెళ్ళి అట్నుంచి అటు వెళ్ళిపోయేంత మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు ఈయన ఎందుకు చేయాలి అసలు? అవునా? అలాంటి నేను సంతోషంగా లేను కాబట్టి బయటకు వచ్చేసాను. ఎవరి పనులు వాళ్లే చేసుకునేప్పుడు, ఎవరి బ్రతుకు వాళ్లే బ్రతికేటప్పుడు ఇక దాని పెళ్ళని ఎందుకంటారు అనేది ఆవిడ ప్రశ్న. మరి గొలపుడి వారి సభలో ఎందుకు అంత ప్రేమగా నటించింది మరి ఆవిడ? అప్పుడే చెప్పొచ్చు కదా, నలుగురిలో చాలా గొప్పగా ప్రేమగా నటించింది. ఈయనకి అర్ధరాత్రి కూడా నిద్రలో కలవరించి అలవాటు ఉందని నాకు తెలియదు. ఒకరోజు అమావాస్య, మేము మా పుట్టింటికి వెళ్తే పైన పడుకుందామన్నారు. పైన పడుకుంటే అర్ధరాత్రి పూట లేచి పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని నా మొహం మీద మొహం పెట్టి ఏదో మాట్లాడుతున్నారు. నాకు భయం వేసింది, చంపకేసి చెల్లెని పీకాను, పొరపాటు చేశాను అని చెప్పి ఎట్లా చెప్పగలిగింది? నేను చూశాను ఆ వీడియో, నేను చూశాను. నేను ఎలా ఎందుకు చెప్పింది ఆవిడ? మరి అంత ప్రేమ ఎందుకు నటించింది? అంత ప్రేమ లేనప్పుడు ఎట్లా ఉన్నది? ఆయన కామాంధుడు, ఆయన కళ్ళు మా మీద పడబట్టే విడాకులు తీసుకున్నాం, అన్నగారితో విడాకులు ఇప్పించారని చెప్పింది. అది తప్పు కదా. ఆయన కాలం చేశారు కదా కదా కాలం చేసిన తర్వాతనే ఈయన వివాహం చేసుకుంది. అసలు నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, 2 పిల్లలు పుట్టినటువంటి తల్లి, అన్నగారి భార్య, ఈయన గారి తల్లి ఎంత గొప్పగా ఒప్పిస్తే ఆయన భార్య వివాహం చేసుకున్నారు. ఆయనకి సంబంధం రావా అనుకున్న పాండిత్యానికి? ఆయన చదువుకోలేదా, లేకపోతే ఏమైనా బయట జనాలకు చెప్పలేనటువంటి పరిస్థితి రావా? మరి అందులో గోదావరి జిల్లాలో పుట్టినటువంటి వాళ్ళకి నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఆయన వాళ్ళలో దగ్గరలోనే సంబంధాలు చేసుకుంటారు ఎక్కువగా. అక్క కూతురు, మామయ్య కూతురు, మేనత్త కూతురు, అక్కడక్కడ వాళ్ళే ఉంటారు. బీరకాయ పీచే ఉంటుంది మొత్తం. అక్కడ సంబంధాలు, బంధుత్వాలు ఎక్కువ ఉంటాయి. బయట నుంచి చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ చేసుకున్నా అక్కడ కూడా ఎక్కడో ఒక బంధుత్వం గడుస్తూనే ఉంటుంది. అంత దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆయనకు సంబంధాలు రావా? నిన్నే చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే నేను అంత ఇష్టపడైతే కాదు కదా. అంటే ఆవిడ చేసిన వీడియోలో గురుగారు ఎక్కడా కూడా గరికిపాటి గారు నన్ను వివాహం చేసుకున్నారని ఆవిడ చెప్పట్లేదు. మరి మొదటి భార్య అని ఎట్లా చదువుతుంది ఈవిడ? వివాహం చేసుకున్నానని చెప్పట్లేదు. ఆయన నన్ను మాయ చేశారు, లోపరుచుకున్నారు. నేను ఆయన రాసిన ప్రతి పద్యం నేనే రాసి పెట్టాను. ఆయన చెప్పే పద్యాలు, ఆయన శతక పద్యాలు రాశారు, ఆ శ్లోకాలు పద్యాలు నేనే రాసి పెట్టాను. ఇవన్నీ నేనే చేశాను. అంత పాండిత్యం ఉన్న వ్యక్తిగా మీకు కనిపిస్తున్నారు కానీ ఆయన అసలు కోణం తెలియదు అనేది ఆవిడ వాదన. ఇప్పుడు ఆవిడ భార్య కాదు అన్నప్పుడు, ఇందాక నేను చెప్పిన గులపూడి మారుతీరావు గారి సభలో భార్యని ఎట్లా ఒప్పుకొని కూర్చుంది పక్కన ఆవిడ? అర్ధాంగి మీద శ్లోకాలు చెప్తుంటే ఈయన ఆవిడ ఎట్లా ఎందుకు ఆనందించింది? ఆవిడ మీదే కదా చెప్తుంది. ఆవిడ అర్ధాంగం చెప్తున్నారు కదా, చెప్తున్నప్పుడు ఎట్లా ఆనందంగా కూర్చుంది పక్కన? మరి పెళ్లి చేసుకోలేదని చెప్తుంది. పెళ్లి చేసుకోకపోతే అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు అనుకుందాము. అంటే ఆవిడ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా చెప్పారు. ఒక దాంట్లో ఒకలా ఉంది, ఇంకో దాంట్లో ఇంకోలా ఉంది. అదే చెప్తున్నా కదా, వివాహం అయ్యింది, అయిన మాట నిజం. తల్లిగారు ఒప్పించి మరీ వివాహం చేశారు. ఈవిడ నిలబెట్టుకోలేదు. ఒక మాట చెప్పాలి, ఇప్పుడు నిజంగా ఇందాక మీరు అన్నట్టు ట్యాబ్లెట్ తెచ్చి ఇవ్వలేదు, ఫ్రిడ్జ్ కొని ఇవ్వలేదు అంటే మొగుడు కాకపోతే ఇంకెవరిని అడుగుతావు? మొగుడు చేయలేదని కదా ఇంకొకటితో నేను సంబంధం పెట్టుకుని విడిపోయాని చెప్పి చెబుతున్నావు. మరి మొగుడనే అధికారంతోనే కదా అడిగింది, లేకపోతే ఎందుకు అడుగుతారు? అంటే కొన్ని చోట్ల అబద్ధాలు చెబుతుంటే ఇంకో చోట నిజం చెబుతున్నప్పుడు వీటికి సిమెంట్ వేసి కాంక్రీట్ చేసినట్టు ఉండాలి. అలా లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఒక్కో చోట ఒక్కో మాట చెప్తాను, ఇంకో చోట ఇంకో మాట చెప్తాను, నా ఇష్టం నోటికి వచ్చింది మాట చెప్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా. దానివల్ల ఏమవుతుంది? ఇబ్బంది పడేది ఎవరు అంటే ఆమె. ఒక మాట చెప్పానంటే, ఇప్పుడు సంఘంలో ఆమె ప్రతి పురుషుడు ఏ రకమైనటువంటి దృష్టితో చూస్తాడో ఒకసారి ఆలోచించుకోమని చెప్పాను.
ఆ వయసున్న వాళ్ళు, ఆవిడ కంటే పెద్దవాళ్ళు, ఆవిడ ఏ రకమైనటువంటి దృష్టితో చూస్తారు ఆవిడని? పిల్లలు ఇంట్లో ఉండగా మరిదిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అర్ధరాత్రి కూడా ఇంకో వ్యక్తితో వెళ్ళిపోయింది అని చెప్పి ఆవిడ చెప్పుకుంటోంది. బయట జనాలు ఎవరైతే ఉన్నారో దానికి సాక్ష్యాలు విన్నవాళ్ళు, దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వీడియోలో చెప్తూ ఉన్నారు. ఇవాళ రోజున మీ పరిస్థితి అంటే మిమ్మల్ని ఏ రకంగా ప్రతి పురుషుడు గుచ్చి చూస్తాడనేది ఒకసారి ఆలోచించుకోవద్దా? బయటకు వచ్చే ముందు మనం చేసిన తప్పేంటో మనకు తెలుసున్నప్పుడు మనం దాన్ని కవర్ చేసుకునేలా ఉండకూడదు కదా. నిజం ఎప్పటికైనా నిగ్గు తేలాల్సింది, గ్యారెంటీ నిగ్గు తేలుతుంది, నిజం నిప్పులు అనేది కాలుతుంది. అంటే ఆవిడ వాదన ఏంటంటే గురువుగారు, హిందూ ధర్మం గురించి రకరకాలుగా చెప్తున్నారు, వివాహ వ్యవస్థ గురించి గొప్పగా చెప్తారు, ఈయనకే వివాహ వ్యవస్థ గురించి సరైన అవగాహన లేదు, అలా ఉండుంటే అన్న భార్యని ఎలా నేను అంగీకరిస్తారు? ఇక ఆలుమగల గురించి చెప్పడానికి ఏ ప్రవచనాలు అయితే ప్రపంచాన్ని మారుస్తున్నాయని చెప్తున్నామో ఆ ప్రవచనాలు చెప్పడానికి గరికపాటి వారికి అర్హత లేదనేది ఈవిడ వాదన. ఇప్పుడు ఈవిడ అంగీకరించుకున్నాను పెళ్లి చేసుకున్నారా? ఆయన అంగీకరించుకున్నాను పెళ్లి చేసుకున్నారా? చేసుకోలేదుగా. మరి చేసుకున్న తర్వాత ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారుగా. ఇప్పుడు వంక దొరకనమ్మ డొంక పట్టుకొని తిరిగిందని ఏదో ఇష్టం వచ్చినట్టు ఫ్రిడ్జ్ కొనలేదు, టాబ్లెట్ తెచ్చి ఇవ్వలేదు, బండి వేసుకుని నన్ను వేయడమన్నారు, అది చేశాడు ఇది చేశాడు. ఇంత మాత్రాన చిన్న చిన్న విషయాలకే నువ్వు దూరమైనటువంటి నీ తత్వం ఎలాంటిది? ఫస్ట్ నువ్వు చెబుతున్న సిల్లీ రీజన్స్. చెప్పినవన్నీ అలానే అంటే కలిసి కాఫీ తాగే అవకాశం లేదు, పిల్లలతో కలిసి భోజనం చేసే అవకాశం లేదు. ఆయన ఇప్పుడు ఒక మాట చెబుతానమ్మా, సంపాదించకపోతేనేమో మొగుడు వేస్ట్ అని చెప్తావు, సంపాదన కోసం తిరుగుతూ కష్టపడి నీ కుటుంబం కోసం కష్టపడుతుంటేనేమో కుటుంబాన్ని పట్టించుకోలేదని చెప్తావు. ఆయనకున్న పాండిత్యం వాటి రోజున ఇన్ని సంవత్సరాల తర్వాత దాదాపు మనకి ఒక 2010 తర్వాత ఆయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. అంతవరకు ఎంత మదన పడి ఉంటాడు ఆయన, ఎంత ఆలోచన చేసి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు, ఎన్ని సభలు చేసి వాటి రోజున ఈ స్థాయిలోకి వచ్చాడు ఆయన. అవునా? ఆయన గర్వంగా చెప్పుకోవాలి అంటే ఆయన చూస్తుంటేనే ఒక రకమైనటువంటి అహంకారం మనకి వస్తుంది, ఈయన మనవాడు కదా. అవునా? ఆయన చూస్తుంటే మన ఇంట్లో సింహం ఉంటే మనం పెంచుకుంటూ ఉంటే, లేదంటే మన తండ్రి గొప్ప స్థాయిలో ఉంటే మనకి ఎంత ఆనందం వేస్తుంది, ఎంత గర్వంగా ఉంటుంది. మా నాన్నగారు ఎమ్మెల్యేరా, ఎంపీరా, సీఎం రా, పిఎం రా అని చెప్పుకుంటాం కదా. అంత చెప్పుకునేటువంటి స్థాయిలో ఆ గర్వం మనలో కూడా కలిగేసేంత గొప్పతనం ఆయన్ని చూస్తుంటేనే కలుగుతుంటుంది, ఆయన మాట్లాడుతుంటే వింటుంటే కలుగుతుంటుంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు సిల్లీ రీజన్స్ బయటకు చెప్పి ఏ రీజన్స్ ఏవి దొరక్క, నిజంగా ఒక మాట చెప్పాలంటే మరి సహనం 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 అని చెప్పి ఎంతో సహనం ఉంటే, అంత సహనం ఉన్నప్పుడు మరి ఇంట్లోనే సర్దుకొని ఉండాలిగా. ఇంకోళ్ళు ఎవరు ట్రాప్ చేశారు, నేను పోయాను, వాళ్ళు ట్రాప్ చేశారు, నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎంత నీచమైనటువంటి. నిజంగా ఒక మాట చెప్తానమ్మా, ఆవిడ క్యారెక్టర్ ఏంటని ఒక్క మాటలో చెప్తా. ఆవిడ వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయేటప్పుడు బిడ్డలను కూడా తీసుకొని పోయి ఉంటే వాటి రోజున మనం ఎవ్వరం నోరెత్తి మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైతే ఇంట్లో బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయిందో ఆవిడ ఆడది కాదు, తల్లి అంతకంటే కాదు, మహాతల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచాడని చెప్పి ఒక్క మాటలో తెలిసిపోతుంది కదా. ఎంత నీచమైన తల్లి అయినా పిల్లల్ని తప్పనిసరిగా తీసుకుంటాం. భర్త మీద లేకపోయినా పిల్లల మీద ప్రేమ పోదు. ఇప్పుడు గర్భంలోంచి వచ్చినటువంటి వాడు కదా, వాళ్ళ మీద ఎంత పేగు బంధం అది. ఆ పేగు బంధానికి ఎంత విలువిస్తారు ఆడవాళ్ళు.